నువ్వెంత తాతయ్య? అది సరే సరే అయ్యా ఏకండయ్యా జాయ్ గారు నాన్నగారు ఇటు ఇక్కడ ఇక్కడ నాన్నగారు ఇటు ఇటు మీ ముందు ఇంకా దొరికావు దొరికావు ఎవరో మనిషి నువ్వు దొరికావా దొరికాడు దొంగ దొరికాడు శాంతి నా కట్టుబడి చెయ్యి చూసా వంశీ దొంగను పట్టేశాను. అవును తాతయ్య, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట, కానీ నువ్వు మాత్రం పట్టేశావు. హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఎవరుకున్నావురా? కానీ వంశీ కళ్ళు కొంచెం కూడా కనపడకుండా గతలు బాగా కట్టావురా. అవును తాతయ్య, నీ కళ్ళకు గంతలు కట్టి మేము ఒక నిజాన్ని చూసాం. ఆ నిజం మాలో దాచుకోవడానికి ఈ రోజు నుంచి మా మనసులకు గంతలు కట్టుకోవాలి తాతయ్య, మా మనసులకు గంతలు కట్టుకోవాలి. ఎవరు రాజు పగలగొట్టింది? నేనే పెదనాన్న. పగలగొట్టింది కుండల్ని కాదు, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబాన్ని. ఎలా 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 అని ఊరికే రియాక్షన్ ఇస్తే సరిపోదు. నేను అడిగినంత డబ్బిస్తే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పు. అయ్యి బాబా నీయా మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడా నీయా? మహేంద్ర రే నువ్వు చెప్పరా, నువ్వు అడిగినంత నేను ఇస్తాను చెప్పు. చేయబోయేది చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదూ? నో, జరగబోయేది చెప్తాను. ఏంటి బాబు నువ్వేమన్నా ఈరబ్రహ్మేంద్ర స్వాములారువా జరగబోయేది చెప్పడానికి? అంతకంటే గొప్పవాణ్ణి. చెప్పేది శ్రద్ధగా వినండి. సరే ఆ చెప్పేదే చెప్పు తగలడు. అసలే ఆ సారథిగాడు అమ్మ నడుం విరిగి ఆ కుటుంబం బాధల్లో ఉంది. ఇది చెప్పడానికి నీకు డబ్బులు కావాలరే, నేను చెప్పు తీసుకొడతాను. తమ్ముడు వాడేదో చెప్తాను అని ఆవేశపడుతున్నాడు కదా, చెప్పని. రే నువ్వు చెప్పరా. మోనా అనే అమ్మాయి ద్వారా, చారి అనే అబ్బాయి ద్వారా ఆ సారథిగా ఇరుకులో పెట్టి పక్క తాగుబోతను చేస్తాను. అసలు మీరు మా దృష్టిలో 20 అడుగుల చిరంజీవి కటౌట్ లాగా ఎదిగిపోనారండి. చీ, మీ దృష్టిలో ఏంట్రా? మా నాన్న పెదనాన్న దృష్టిలో కూడా ఎంతో ఎదిగిపోయాను. నా దృష్టిలో 6 ఇంచు కూడా ఎదగలేదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావన్నయ్యా. రే ఎదవ బిల్లడప్పులు ఆపి అసలు విషయం చెప్పరా. స్వాతి ముత్యం సినిమాలో కమలాసంలా ఉండే ఆ సారథిగాన్ని తాగుబోతుని చేశాను. తర్వాత ఊరికే టెన్షన్ అయిపోకండి. సిల్వర్ స్క్రీన్ మీద సెంటిమెంట్ సీన్ చూడండి. కరుణ, ఏంటా కన్నీళ్ళు? ఏమైంది? మనసు బాగోలేదక్క. ఎందుకు? సారథి గురించేనా? కాదు, మావయ్య గారి గురించి. ఆయన బానే ఉన్నారు కదా? ఎందుకక్క నటిస్తావు? సారథి ప్రవర్తన గురించి
నాకంటే మీరందరూ ఎంతగా బాధపడుతున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఎక్కడ బాధపడతానోనని నా ముందు మీరందరూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. వాడు నా కన్న కొడుకే కావచ్చు, కానీ సారథి తప్పు చేశాడు. తప్పుకు శిక్ష పడాల్సిందే. అంటే మావయ్య గారికి చెప్పేమంటావా? ఆయనకు తెలియకుండా కాపాడారు. ఎంతో ప్రేమగా చూసుకునే మావయ్య గారిని వాడు మోసం చేశాడు. ఆయన నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. అక్క, మావయ్య గారి పరువునే కాదు, ఆయన అనుసరించే ధర్మాన్ని కూడా నువ్వే నిలబెట్టాలి. ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దే అధికారం నీకే ఉంది. తీసుకో. నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? తలదించుకోవాల్సింది మేము. ఏరా మత్తు పూర్తిగా దిగిందా ఇంకేమన్నా ఉందా? ఓసారి ఈ విషయంలో గడ్డి పెట్టాను, నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఎద్దులాగే దిగావు. ప్రతిసారి నిన్ను కొట్టి తిట్టి చెప్పలేంరా. తాతయ్య గారు ఇంకా నీ వ్యవహారం చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నీ పరిస్థితి ఏమై ఉండేది? నేను నీ పరిస్థితుల్లో చూసి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీ అమ్మ ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇంటి బాధ్యతను నెత్తిన వేసుకోవాల్సిన నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలారా? చచ్చా, వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి మీ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. అసలే సగం చచ్చిన మీ అమ్మని పూర్తిగా చంపకు. వెళ్ళు. ఆ తర్వాత ఏమైందో చెప్పరా. అబ్బా, ఇంటుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా సస్పెన్స్ లా ఉందండి. దాసన్ నారాయణరావు గారి సినిమాలో సెంటిమెంట్ ఏమైనా ఉందా? కాదు, రాఘవేంద్రరావు గారి సినిమాలో సీన్ రిపీట్ అయింది. ఆ తర్వాత ఊరికే టెన్షన్ అయిపోకండి, మీరే చూడండి. అమ్మా వసుదా, త్వరగా టిఫిన్ తీసుకురా, ఆకలిగా ఉంది. వస్తున్నాను మావయ్య. వస్తుందా? నాకు టిఫిన్ పెట్టు. అదేంటి వంశీ, చేయి కడిగేసావేంటి? ఒక్క పూట తినకపోతే చచ్చిపోం వదినా. మీరు తినండి మావయ్య. వద్దమ్మా, అదేంటి మావయ్య, ఆకలిగా ఉందన్నారు, టిఫిన్ వద్దంటున్నారు. ఒక్కరోజు తినకపోతే చచ్చిపోం కదమ్మా. ఈ ఇంట్లో చెడు బుద్ధులతో చంపుకు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్తుందా? మనం టిఫిన్ చేద్దాం, కూర్చో. ఇవాళ ఒక్క పూట తినకపోతే చచ్చిపోతానా? నేను తినను, మీరు తినండి. అక్కర్లేదు. ఏ? ఒక్క పూట టిఫిన్ చేయకపోతే ప్రాణం పోదుగా. ఏమమ్మా, ఏమైంది? వాళ్ళిద్దరూ భారీ డైలాగులు చెప్పుకుంటూ ఏమీ తినకుండా వెళ్ళిపోతున్నారు. అబే ఏం లేదు తాతయ్య గారు, పెద్ద మావయ్య గారికి వంశీకి మనసు బాగాలేనట్టుంది. మనసు బాగోలేదా? ఏమైంది వాళ్ళకి? భోజనం చేయకపోతే చచ్చిపోం కదా అని ఇంట్లో వాళ్ళంతా బాధపడ్డారు. అద్భుతమైన సీన్ వచ్చింది. కట్ చేస్తే డైలీ సీరియల్లో లాగా కన్నీటి ప్రవాహం.
శాంతి కాలేజీకి కదా పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దులే నాయనా, ఇవాళ నుంచి నేను బస్సులో వెళ్తాను. నువ్వేం డ్రాప్ చేయకర్లే. బస్సులో వెళ్తావా? ఏ వెళ్ళకూడదా? అదిగా శాంతి నేను చెప్పేది. చాలు నాయనా, చాలు, వస్తా. శాంతి సారథి, తాతయ్య. ఏమిటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు తాతయ్య. రా, కాసేపు చదరంగం ఆడుకుందాం. ఇవాళ నువ్వు నేనే తెలిపోవాలి. ఒరే శేషాచలం, అయ్యగారు వెళ్ళి చదరంగం పెట్టరా. అలాగే. నాకు మూడ్ లేదు తాతయ్య, నేను ఆడలేను. ఇదిగోండి అయ్యా. రే వంశీ ఎక్కడ? పొలానికి వెళ్ళారయ్యా. కాసేపు చదరంగం ఆడుకోవాలనుంది. రాగానే నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగే అయ్యా. తాతయ్య, 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 రా తాతయ్య, చెస్ ఆడదాం అన్నావంటగా. నిన్ను రమ్మంది చెస్ ఆడడానికి కాదు. మరి దేనికి తాతయ్య? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? ఒంట్లో బాగానే ఉంది, ఇంట్లోనే బాగోలేదు. అబ్బాబే, ఇంట్లో బాగోని విషయం ఏముంది తాతయ్య? పిన్ను ఆరోగ్యం కూడా కుదుటపడి మామూలు మనిషి అవుతుంది కదా. అవుననుకో, కానీ మామూలు మనుషులే మారిపోతున్నారనిపిస్తోంది. అర్థం కాలేదు తాతయ్య. అంత కూడా అర్థం ఉందా నా మాటల్లో? తాతయ్య, వంశీ, నీకు చదరంగం ఎవరు నేర్పారా? నువ్వే నేర్పావు తాతయ్య. ఒక్క చదరంగం ఏమిటి, నాకు నడక నేర్పావు, బుద్ధి నేర్పావు, డ్రైవింగ్ నేర్పావు, స్విమ్మింగ్ నేర్పావు, ఎలా ప్రవర్తించాలో నేర్పావు. అన్నీ నువ్వే నేర్పావు కదా తాతయ్య. అవునా? మరి అబద్ధం ఆడడం ఎవరు నేర్పారా? తాతయ్య, మరి నిన్ను గుండెలో దాచుకోవడం తప్ప ఏ విషయమైనా దాచారా తాతయ్య? నాకుదరా. మరి ఈ విషయం ఎందుకు దాచావురా? ఏ విషయం తాతయ్య? తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదేరా? చిన్నప్పుడు నా గుండె మీద తన్ని ఆనందపరిచా. ఇప్పుడు అదే గుండెను పిండి బాధ పెడుతున్నావురా. తాతయ్య, ఈ ఇంట్లో ఎవరిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమించాను. ఎవరికి ఇవ్వనంత చదువు నీకు ఇచ్చాను. ఇలా ఎందుకు చేశావురా? కళ్ళకి గంతలు కట్టగలవేమో కానీ మనసుకి గంతలు కట్టలేవురా. ఎందుకంటే అది నా దగ్గర ఉండదు కాబట్టి. మాట్లాడేవారా? నన్ను క్షమించు తాతయ్య. ఈ కుటుంబ రథసారథమైన నీకు మన శారద అనే విషయం తెలిస్తే తట్టుకోలేమని దాచాను. చిన్నప్పుడు నీ నుంచి తప్పటడుగులు నేర్చుకున్న మేము ఇప్పుడు తప్పుడడుగులు వేస్తున్నామన్న సంగతి నీకు తెలిస్తే కుప్ప కూలిపోతావని భయపడి దాచాను. హరిశ్చంద్రుడి ఇంట్లో అమావాస్య చీకట్లో రాకూడదని దాచాను. కానీ అనుక్షణం నేను తప్పు చేస్తున్నానని నాలో నేనే కుమిలిపోతున్నాను. అన్నీ నీ దగ్గర చెప్పుకుని బాధపడే నేను ఇది చెప్పుకోలేక, దిక్కు తోచక, ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయాను తాతయ్య. అంతేకాని నిజం దాచి నిన్ను బాధ పెట్టాలని కాదు తాతయ్య. నన్ను నమ్ము తాతయ్య, నన్ను నమ్ము. నమ్ముతాను. నిన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాను? నువ్వు నా మరణం అయినందుకు నా జన్మ ధన్యమైందిరా. ఈ గుండెల్లో ఇంత వేదన పెట్టుకుని నమ్ముతూ ఎలా బతుకుతున్నావురా? అది కూడా మా తాతయ్య నేర్పాడు. అబ్బా, ఎంత బాగా చెప్పావురా. కళ్ళ కట్టినట్టు చూపించావు. ఇదిగో ఆ తర్వాత ఏం జరిగింది చెప్ప. గుండె చెరువైన ఆ కొండవీటి హరిశ్చంద్ర ప్రసాద్
గుండె పగిలి చచ్చాడు. ఎంత శుభవార్త చెప్పావురా. ఇన్నాళ్ళకి నా కొడుకు వినిపించావురా. చూసావురా తమ్ముడు. రేయ్ పడిభూషణ్ రావు, రారా బయటికి రా. నిన్ను నిలువునా చీల్చి చెడ్డాడుతాను. నీకేదైనా పగుంటే నాతో డైరెక్ట్ గా తెలుసుకోరా. అంతేగాని పసివాడైన నా మనవడు దొరికొచ్చావో నీ ప్రాణం తీస్తాను. జాగ్రత్త. తిరుపతి దైవ దర్శనానికి క్యూలో నిలబడినట్టు నీ చేత ప్రాణాలు తీయించుకోవడానికి మేమెవరం క్యూలో నిలబడలేము. ఇది నీ పంచాయతీ కాదు, నా ఇల్లు. నా ఇంటి ముందుకొచ్చి నన్నే బెదిరించడానికి నీకెన్నికుంటుంది? రేయ్, నిన్ను నిలువునా నీటితోనే పాతేయటానికి నిమిషం పట్టదురా. అయినా నా దాకా ఎందుకురా? నా ఇంటి కుక్కదాలరా నీ తెక్క వదిలించడానికి. పశువులా ప్రవర్తించు, మనిషిలా ప్రవర్తించు. నువ్వు చేసిన ఘోరమైన నేరానికి ఈ ఊరు పెద్దగా నిన్ను శిక్షించకుండా మన్నించి వదులుతున్నాను. ఒరేయ్ జోగి, మళ్ళీ సారథి నీతో కలిసిన నువ్వు సారథిని కలిశావని తెలుసుకున్నా. నీకు పెట్టేది మామూలు పంచాయతీ కాదు, శవ పంచాయతీ. జాగ్రత్త. వస్తాను. ఏంట్రా నాకే అబద్ధాలు చెప్తావా? అది పైగా నా ముందే కాలు మీద కాలు, కాలు మీద కాలు. ఏయ్, వేసేయండి రండి. వదిలేండి, కొట్టొద్దు. అమ్మ, అమ్మ, అమ్మో, వదిలేయ్, నాన్నోయ్, వదిలో, అమ్మ, అయ్యా, అమ్మ. ఏయ్, ఏయ్. హరిశ్చంద్ర ప్రసాద్ అవమానం, ఘోరమైన అవమానం. నా ఇంటికొచ్చి నన్నే పేరు పెట్టి పిలిచి నాకే వార్నింగ్ ఇస్తావురా హరిశ్చంద్ర ప్రసాద్? ఆవేశపడకన్నయ్యా, ఆవేశపడక. నువ్వే కదన్నయ్య చెప్పావు ఆయన కొండవీడి సింహం అని. ఆయన అలా నడిసొస్తుంటే నాకు సింహం చూసిన ఫీలింగ్ కలిగింది అన్నయ్య. కాళ్ళు చేతులతో పాటు ఇంకా ఏవేవో చాలా ఉడికిపోయినాయి అన్నయ్య. ఆయన గర్జించేసరికి గుండె ఆగిపోయి మాట పడిపోయినంత పని అయింది అన్నయ్య. మహేంద్ర, మాట రాకపోయినా పర్వాలేదు, గొంతు మూగబోయినా పర్వాలేదు, మనిషి మనిషి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పౌరుషం 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 చావకూడదురా. అన్నయ్య, పౌరుషం అన్నయ్య, చావకూడదు. అన్నయ్య. పౌరుషం చావకూడదురా. ఆవేశపడకన్నయ్య. ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత అవమానం జరిగాక బతుకుండడం వేస్ట్. ఎవరు బాబు మీరా? కాదు కాదు కాదు. మరి నల్లబాబు గారా? నేను కాదు, నేను కాదు, ఆయనే ఆయనే. ఎన్నాళ్ళు నాకు ప్లాన్ వేయడం సరిగ్గా రాదు. మా అన్నయ్య అయితే పొడిసేస్తాడు, కరిసేస్తాడు, నరికేస్తాడు, మింగేస్తాడు అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది. యావని బాబు? యావనేటి, మా అన్నయ్య పేరులోనే పని ఉంది, కానీ చేతికే పని లేదు. మా అన్నయ్యకి కరవడమే కాదు, కనీసం బుస్సు కొట్టడం కూడా రాదు. మహేంద్ర, అంటే పన్నెంద్ర బాబు గారు ఎందుకు పనికిరానా మీ ఉద్దేశం? అలా అని ఎవరన్నారో ఎదవా. మా అన్నయ్య గారు చాలా పనులు చేయగలరు. పొద్దున్నే లేవగలరు, కాపీ తాగలరు, టీవీగా ఉయ్యాలో కూకుని హరిశ్చంద్ర ప్రసాద్ని చెడమడ 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 తిట్టిగలరు. అవసరం అనుకుంటే టీవీగా ఇంకోసారి జైలుకి వెళ్ళనగలరు. అది మా అన్నయ్య గారి కెపాసిటీ. విశ్వాసఘాతకుల్లారా, పొండి, అయితే అందరూ బయటికి పొండి. వెళ్ళిపోతారు. చేయాలి, దీనికి ప్రతీకారంగా ఏదో ఒకటి చెయ్యాలి.